హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. మన గ్రేట్ లోకేష్ అన్న, నారా లోకేష్ అన్న రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త, రూపకర్త. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ ఏ రేంజ్లో కీర్తి ప్రతిష్టలు పొందుతుందో ఒక తాజా ఉదాహరణ అనమాట. విద్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకనాకిచ్చేసిండు. అదేంది ఐఎండి ప్యానల్సు, తర్వాత సిబిఎస్ఈ సిలబస్సు, ఇవి ఏవి కూడా ట్యాబ్లు అన్నీ ఎన్ని చేసినా కూడా అదంతా రబ్బిస్టింగ్. ఆయన చేసిన మొత్తం విద్యాశాఖను మొత్తం నాకించేసి పిల్లలందరినీ ఒక తరాన్ని సర్వనాశనం చేసిందని చెప్పి మొన్నటిదాకా గగ్గోలు పెట్టినాం. తర్వాత ఎన్నికల ప్రచారంలోనేమో అమ్మఒడి, గోరుముద్ద లాంటివన్నీ కూడా వైఎస్ జగన్ కంటే మించే ఇస్తాం, కూటమికి అయితే ఓటేయండి అని చెప్పి అప్పీల్ చేస్తే జనం పెద్ద ఎత్తున మనం ఇచ్చిన హామీలకు ఓటేసిరు. ఇప్పుడు దానికి తగ్గ ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. ఆఖరికి ఇప్పుడు విద్యాశాఖ ఏడాదాకా వచ్చిందంటే 6 నెలల ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్. ఆ 10th సంబంధించిన ప్రశ్నపత్రాలు యూట్యూబ్లో అప్లోడ్ అయినాయి. ఇది మన ది గ్రేట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న హయాంలో జరిగిన విచిత్రం. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అనమాట. యూట్యూబ్లో 10th ప్రశ్నపత్రాలు, అన్ని తరగతుల పరీక్ష పేపర్లను రద్దు చేసిన విద్యాశాఖ. ఎలా లీక్ అయ్యాయనేది తేల్చని అధికారులు. ఈ నెల 11న మొదలైన హాఫ్ ఇయర్లీ పరీక్షలు విద్యాశాఖపై కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యం. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు. సో 6 నెలల పరీక్షలనే ఇంత పగడ్బందీగా నిర్వహించిన ఈ ప్రభుత్వం ఇక అంత పెద్ద, అంటే ఒక కెరీర్కు సంబంధించిన టర్నింగ్ పాయింట్ లాంటి యాన్యువల్ ఎగ్జామ్స్ను ఎట్లా నిర్వహిస్తుందో అప్పుడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. 10వ తరగతి అర్ధ సంవత్సర పరీక్ష పేపర్లో ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. సోమవారం ఉదయం పరీక్ష ప్రారంభమైన గంటలోపే పాఠశాల విద్యాశాఖ తేరుకుని అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది. సీల్డ్ కవర్లో ఎంతో పగడ్బందీగా రక్షణలో ఉంచాల్సిన పరీక్షా పత్రాలు 2 రోజుల క్రితమే యూట్యూబ్లో అప్లోడ్ కావడం, ఎక్కడ లీక్ అయిందో ఇప్పటి వరకు తెలుసుకోలేకపోవడం చూస్తుంటే ప్రభుత్వ విద్యపై కూటమి సర్కారు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మార్చి 2025లో జరిగే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఇదే తీరును ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. వార్షిక పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని వారు పబ్లిక్ పరీక్షలు ఇంకెలా నిర్వహిస్తారోనన్న భయం ఇటు విద్యావేత్తలను అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ప్రారంభమైన గంటలోనే మ్యాథ్స్ పేపర్ యూట్యూబ్లో ప్రత్యక్షమైందన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. విషయం తెలియగానే పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రారంభమైన అన్ని పరీక్షలను నిలిపివేయాలని ఆర్జేడీలు, డిఈఓలకు వాట్సాప్ సందేశాలు పంపించి పరీక్షను నిలిపివేశారు. మ్యాథ్స్ పేపర్ పరీక్షను ఈ నెల 20న నిర్వహించాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారుల రక్షణలో ఉండే ప్రశ్నపత్రాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై ఆ శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం తేటతెల్లం. మార్చి 2025 పబ్లిక్ పరీక్షలపై అనుమానాలు. SA1 ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత కొన్ని జిల్లాల్లో ప్రశ్నపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇకపై జరిగే పరీక్షలకు అక్కడి నుంచే నేరుగా తీసుకునే ఏర్పాట్లు చేశారు. కాగా అర్ధవార్షిక పరీక్ష పేపర్ల లీకేజీతో మార్చి 2025లో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్కారు నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్తు పనంగా పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో బడులను రాజకీయ ప్రచారాలు, ప్రయోగాలకు కేంద్రాలుగా మార్చేశారని, పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టలేదని విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సో ఇది మన లోకేష్ అన్న ఆధ్వర్యంలోని విద్యాశాఖ తీరు అనమాట, నిర్వాహకం. ఇంక దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది కూడా వైసీపీ కుట్రనే, జగన్మోహన్ రెడ్డి లాంటి శాడిస్టు చేసిన కుట్రనే అని చెప్పి మళ్ళీ మనం రేపటి నుంచి పచ్చపత్రికలో డప్పే ఇస్తామన్నమాట. ఇదే కదా జరిగేది. సో ఇన్ని విచిత్రాలు ఆల్రెడీ అయిపోయిందిలే ఇక. ఎందుకంటే సంస్కరణలకు ఆజ్యం పోసింది ఒకరు, ఆ సంస్కరణలను భూస్థాపితం చేసి వాటికి కిలోమీటర్ లోతున పాతి పెట్టేందుకు కంకణం కట్టుకున్నది ఇంకొకరు. ఎందుకంటే మనకి ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో, రకరకాల ప్యాకేజీల పేరుతో ఈ శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం ఇట్లాంటి స్కూల్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఫండింగ్ ఇచ్చినాయి కదా. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ విద్యను నాకిచ్చేస్తే తప్ప ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళరు. గతంలో అదే అసెంబ్లీలో 6-7 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయ్యారు జగన్ హయాంలో అని చెప్పి. అంటే అంత మంచి గోరుముద్ద పెట్టి టాయిలెట్సు, LED ప్యానెల్స్లో చదువులు, ఇంటర్నెట్ సౌకర్యాలు, స్కూల్ డ్రెస్ల దగ్గర నుంచి ఏంది షూల దాకా, టైల దాకా అన్నీ ఇచ్చినా కూడా డ్రాప్ అవుట్స్ పెరిగినాయంటే మనం ఎంత పెద్ద ఆరోపణ చేసినాం, మరి మన హయాంలో దాన్ని ఎంత మంచిగా తీర్చిదిద్దుతాం అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలి ఆంధ్రప్రదేశ్. చూస్తూనే ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.